అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యానందరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలపై కూటమి నాయకులు ఆరా తీశారు. ఎస్సీ కేసులు పెడితే చాలా మంది మన సోదరులు వచ్చారు. అన్నా మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టారు, ఇరికిచ్చారు, మాకు ఏ పాపము తెలియదు, ఇక్కడ అంతా కూడా మా రాయలసీమ మాదిరిగా ఉండదు, ప్రశాంతంగా బతికేటువంటి వీళ్ళు కూడా దౌర్జన్యాలు చేసేవారు కాదు. అయినా కేవలం రాజకీయ కోసం వైసీపీ వారు అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు మిథున్ రెడ్డి గారిని, అదే విధంగా ఏదైతే మధ్య కుంభకోణం గురించి ఈ రోజు పెడబొబ్బులు పెడతా ఉన్నారు. ఈ రోజు చట్టం ఒక్కటే, ఎవరిని కూడా తప్పించుకోలేరు. ఎంత పెద్దవారైనా నిందితులు, ఈ సిట్టు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దాని మీద ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నిందితులు తప్పు చేస్తే 4,000 కోట్ల రూపాయలకు దాదాపుగా ఈ రోజు సిట్టు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కడ్డీల మధ్యన, జైళ్ల మధ్యన మగ్గిపోతా ఉన్నారు. అంటే ఒక పరిపాలన చేసే నాయకుడి దగ్గర, వారి దగ్గర పనిచేస్తే ఏ విధంగా ఒక ఎంపీని పంపించారు, ఐఏఎస్లను పంపించారు, చాలా మంది సభ్యులను కూడా పంపిస్తా ఉన్నారు, శాసనసభ్యులు. మీరు పెట్టే అక్రమ కేసులుగా ఆ రోజు తెలుగుదేశం జెండాను మోసారు తప్ప భయపడలేదు. ఈ రోజు మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో, ప్రజాహితంలో ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష తప్పదు. ఖచ్చితంగా కూడా వైసీపీ వారు ఈ అక్రమ కేసులు పెట్టిన వాటి మీద కూడా విచారణ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.